చేసా బ్రేక్ఫాస్ట్. ఒక్క నిమిషం తను. హలో సార్, బ్రేక్ఫాస్ట్ తినేసి వర్క్ చేసుకోండి. అర్థమైందా? ఏంటి ఇది? గ్రీన్ టీ. పొద్దు పొద్దున్న గ్రీన్ టీ ఎవరు తాగుతాడు? హార్ట్కి మంచిది, గ్రీన్ టీ తాగాలి. మంచిగా కాఫీ టీ ఏదో ఒకటి తీసుకొని రావచ్చు కదా, లేదా పాలు తీసుకొని వచ్చినా సరిపోద్దిగా. పాలు కాఫీలు టీలు అంత తాగకూడదు, గ్రీన్ టీలో తాగాలి. తీసుకో, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేటక్కడ. ఇదేంటిది? ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ ఏంటి పొద్దున్నే? నువ్వు ఏదైనా దోశన ఏదో ఒకటి తీసుకొని రావచ్చు కదా. నువ్వు నెలగా చెప్పినా ఎన్నాళ్ళగా చెప్పినా కానీ ఇక్కడ ఇడ్లీలో రిపేర్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి? నేను ఇండియాలో నేను వెళ్తానే, ఇంకా వీధిలో రిపేర్ షాప్స్ ఉంటాయి, వెళ్ళి చేయించుకొని రావడం కన్నానికి. సార్, దోశలు ఊరికే రావు, మిక్సీ ఉంటే వస్తుంది. మిక్సీ ఉండబెట్టు దోశలు వస్తాయి. ప్రస్తుతానికి ప్యాన్ కేక్. ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్. తినేసి వర్క్ చేసుకో, అర్థమైందా? మధ్యాహ్నం దాకా ఇలా అంతా పెట్టేసుకొని కూర్చోకు, ఓకేనా? చక్కగా తినేసి. ఇదేంటిది పొద్దు పొద్దునే ఇన్ని మీటింగ్స్ పెట్టేశారు? బాబోయ్. Yeah, Carl. Let's finish it today. Okay, can we do it tomorrow? Okay. No, tomorrow would be too late. Okay, no problem. Yeah, that would be fine, yeah. మనం వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చోవడం బెటర్. Okay. Let's do it today, yeah. Okay, that would be fine, yeah. Let's do it today. No problem. Oh, sorry for that. No, it's okay. Yeah, you can proceed. Okay. Guys, can you do me a sec? I'll be right back, yeah. అక్కడ నేను మీటింగ్ లో ఉంటే వచ్చి డోర్ ఎందుకు నాక్ చేస్తున్నావు? నువ్వు నా మీటింగ్ లో వెళ్ళేసా ప్రెషర్ కుక్కర్ పెట్టలేదా? అంటే వస్తావు, సామాన్లు పెట్టుకుతావు, టిఫిన్ అంటావు. నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కనపడడం లేదా నీకు? ఏంటి లంచ్ తినవా? లంచ్ నేను పెట్టాల్సిందే కదా, ఏదో ఒక వంట చేయాల్సిందే కదా. సరే లంచ్ అని చెప్పేసి నా మీటింగ్ ప్రతిదీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే నన్నేం చేయమంటావు? బాబు, నేను నీ మీటింగ్స్ డిస్టర్బ్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీటింగ్స్ ఎప్పుడు ఉన్నాయో నాకు తెలియదు. అక్కడ ఒక పెద్ద టేబుల్ కాలం రాసి నీ మీటింగ్స్ టైమ్స్ షెడ్యూల్ అంతా ఇవ్వు, మరి దాన్ని బట్టే నేను చేస్తాను. అదే చేస్తాను, ఆడ ఒక పెద్ద క్యాలెండర్ వేసి పెడతాను, ఏ టైంకి మీటింగ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ చేయొద్దు అనేసి. డిస్టర్బ్ చేస్తే నీకేమో ఒక డెడికేటెడ్ సెటప్ పెట్టుకున్నావు, ఒక మానిటర్ పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నావు. నాకంటూ సెటప్ ఎక్కడుంది? నేనేమో ల్యాప్టాప్ పెట్టేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి. నా మీటింగ్ ఉన్నప్పుడేమో నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు. మరి నేను మీటింగ్స్ ఎలా చేసుకోవాలి? వెళ్ళి అక్కడ బెడ్రూమ్ లో కూర్చున్నాను. అదేంటి ఈ సెటప్ నాకు ఎప్పటి నుండి ఉంది కదా, నేను కంపెనీ జాయిన్ అయినప్పటి నుండి ఉంది. అయితే నాకు సంబంధం లేదు. నాకు ఒక సెటప్ కా, ఒక టేబుల్ కొని పెట్టు, నాకు ఒక మానిటర్ కావాలి. నేను పని చేసుకోవాలా లేదా? ఇప్పుడు మళ్ళీ మానిటర్, టేబుల్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడున్న ఖర్చుల పైన ఇంకో ఖర్చా? అంటే నీకు అది ఖర్చులో కనిపిస్తుందా? నువ్వు వర్క్ చేస్తున్నావు, నేను వర్క్ చేస్తున్నాను, నీకు డెడికేటెడ్ సెటప్ ఉంది. ఈసారి ఒక పని చేద్దాము, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు నిన్న ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇది బెస్ట్ కదంగా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న మేజర్ బెనిఫిట్ ఫ్యామిలీతో కలిసి ఉండాలని. నువ్వు నేను ఒకే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది కలిసి ఉండటానికే కదా, మరి ఆఫీస్ వెళ్ళిపోవని అంటావు.
అరే మరి ఏం చేయమంటావు? నువ్వేమో వంట అది ఇదనే సౌండ్స్ చేస్తూ ఉంటావు, దాని లేకపోతే మీటింగ్స్ పెట్టుకో ఉంటావు. ఇప్పుడు అదే టైంలో నాకు మీటింగ్స్ ఉంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది కదా. అంత కాదు, నువ్వు అసలు చాలా నీ జాబ్ కి ప్రయారిటీ ఇస్తున్నావు, నువ్వు అసలు నాకు పట్టించుకోవట్లేదు, నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నేను నీకు ఈక్వల్ గా వర్క్ చేస్తున్నాను, నువ్వు నాకు ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు, ఇది నాకు నచ్చట్లేదు. అదంతా కాదు తను. ఇక మీదటి నుండి నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే మాత్రం నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే నేను ఆఫీస్లో దిగబెట్టేసి వస్తాను. ఇంతకంటే ఏం చేయలేము, లేకపోతే ఇద్దరం ఇబ్బంది పడాల్సింది వస్తుంది. సరే బాబు, నీ ఇష్టం. కుకింగ్ కూడా నువ్వే చేసుకో, ఏం తింటావో తిను, ఇంక వదిలేసి. నాకు ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి, నేను ఉండను. ఏం చేసుకో ఇంకా, బాయ్. చా, ఈరోజు తనది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది కానీ ఆఫీస్కి వెళ్ళింది, ఇంకా కోపంగా ఉన్నట్లుంది. ఇంట్లో అన్ని వర్క్స్ చేసి నా కోసం అన్ని చేసి పెట్టి పైగా తను వర్క్ కూడా చేస్తుంది, చాలా కష్టపడుతుంది. నా కోప్పడి ఉండకూడదు తన పైన. హే తను, ఎలా జరిగింది ఆఫీస్ ఈరోజు? మాట్లాడను నాతో. ఏమైంది? ఏమైందంటే నేను అంత గొడవ పడ్డావు కదా, ఇంకా మాట్లాడుకున్నా తప్పు. నీ వల్ల నేను ఆఫీస్కి వెళ్ళాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోకుండా. నువ్వు మాట్లాడుకో, బాయ్. సరే, రేపటి నుండి అవసరం లేదు. ఓకే, ఎందుకు అవసరం లేదు? ఎక్కడికి? ఇది ఎప్పుడు తీసుకొచ్చావు? ఈరోజు 1 అవర్ ఆఫీస్ పర్మిషన్ పెట్టుకుని వెళ్ళి మరి తీసుకొని వచ్చాను. మరి నువ్వు అంత కష్టపడుతున్నావు కదా, ఆ మాత్రం చేయాలి నీకోసం. మరి ఎందుకు అన్ని తిట్లు తిట్టావు, ఎందుకు అంత గొడవ పడ్డావు? నిన్నంటే ఏదో చిరాకులో ఉన్నాను, ఆఫీస్ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఆలోచించాను, తప్పు అనిపించింది, తీసుకొని వచ్చాను. సరే, థ్యాంక్ యూ. ఇంకెప్పుడు తిట్టకు. ఇంకెప్పుడు ఆఫీస్కి వెళ్ళదు. చేస్తా, రోజు పెడతా, రోజు కుక్కర్ పెడతా. టేబుల్ రిటర్న్ చేస్తా. ఇది నా టేబుల్, ఇంకా ఇది నా సెటప్. అనవసరంగా తెచ్చా దీనికి టేబుల్. ఇంక నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంట్లో ఉండదు, టేబుల్ రిటర్న్ ఇచ్చేస్తాను.